మిథున్ కోసం. సూపర్ సూపర్ బ్రో, నెక్స్ట్ లెవెల్. బాగుందన్నా? బాగుంది. హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి బ్రో. అంతే, స్టోరీ అంత లేదు. సూపర్ బ్రో. యావరేజ్ సూపర్ సూపర్ గుర్తు ఉంది. పగిలిపోయింది సినిమా. జాతర సీన్, ఇంటర్వెల్ గుర్తు, సీన్ జాతర సీన్, క్లైమాక్స్ అది కూడా ఉంది. బాగున్న సీన్, ప్రతి సీన్ ఉంటుంది. 2000 crores పక్కా, 2000 crores పక్కా. జై బండి, జై బండి, అయిపోతుంది అంతే. చాలా బాగుంది. సో ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? అల్టిమేట్ ఉన్నాయి. అంటే ఒక రంగస్థలం తర్వాత మంచిగా అంటే తెలిసింది కానీ నాకు గొంతే రావట్లేదు. మించుందా? యా ఆబ్వియస్లీ అంటే బాగుంది. మోర్ దెన్ అంటే వీ కెన్ మ్యాచ్ ద పుష్ప. హైలైట్స్ అంటే ఆ ఫైట్స్ సీక్వెన్సెస్ చాలా ఎలివేషన్ చాలా బాగా ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 10 8.59. దట్స్ చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. డబల్ డబల్ అల్లు అర్జున్ పిచ్చెక్కించిండు మూవీ మొత్తం. అమేజింగ్ విశ్వరూపం మొత్తం మ్యాచ్ మాస్ మాస్ నేషనల్. సూపర్ సూపర్ బ్రో, ఓవర్ సూపర్. ఓయ్ ఆరుంది బాయ్, సూపర్ సూపర్. ర్యాంపు కుత్త ర్యాంపు సినిమా మాత్రం క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ. క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ. అంత మూవీ బాగుంది బ్రో, బాగుంది, అస్సలు బాగుంది, సూపర్. రాజులకే రాజు, పుష్ప రాజు, పుష్ప రాజు, పుష్ప రాజు, సూపర్. హీరోనే మెయిన్ హైలైట్. అల్లు అర్జున్ సీన్ 1 నుండి సీన్ లాస్ట్ వరకు ఓన్లీ అల్లు అర్జునే. ఇంకా ఆ మాస్ సూపర్ సూపర్ సూపర్. ఏకదం మాస్ యాక్టింగ్ అన్న, అస్సలు ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ ఇచ్చి పడేసాడు. మొత్తం యాక్టింగ్ అయితే ఇంత డిఫరెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ ఎప్పుడు చూడలేదు. మాస్ క్లాస్ లాస్ట్ ఏడిపించిన అల్లు అర్జున్ ఆ యాక్టింగే వేరు. మాస్ యాక్టింగ్, దాంతో పాటు అంత మాస్ క్రౌడ్ లో అందరితో చప్పట్లు కొట్టించిండు. ఒర్రుడు కాదు, చప్పట్లు కొట్టించిండు రాదని. లాగ్ లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ తీసుకెళ్ళిండు. కూర్చోడానికి కూడా లేదన్న, అసలు లేచి నిల్చుండే సీట్లకి వెళ్ళి మాస్ ర్యాంపేజ్. అది వేరే లెవెల్ వైల్డ్ ఫైర్. అది తగ్గేదిలే, అస్సలు తగ్గేదిలే. ఫాద్ ఫాసల్ యాక్టింగ్, సుకుమామ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్, దానికి తోడు శ్రీవల్లి సపోర్టింగ్, పుష్పకి సపోర్టింగ్ గా మాట్లాడుతుంది. ఆ డైలాగ్స్ ఎట్లా రాసినో లేదన్న, నీకు క్లియర్ ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించేమో, కానీ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ర్యాంపేజ్. అది ప్యూర్ వైల్డ్ ఫైర్. అది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకెళ్ళిండు. సెకండ్ హాఫ్ అసలు ఆగనే లేదు, అస్సలు ఆగలేదు. కూర్చునే ఛాన్స్ కూడా లేదు. జై బండి అన్న. ఇక్కడ అంతా అన్ని మాటలు అన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఒక్కటే, అందరు కలిసి చూస్తున్నారు. మా ఫ్రెండ్ పొద్దున 5:30 600 పెట్టి నేను ఫస్ట్ టైం పోతున్నారు ఒక హీరో సినిమా. బట్ పవన్ కళ్యాణ్ ప్యూర్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యుండి కూడా చూసి పొద్దున చూసి అవసరం లేదు వాళ్ళకి. అది ట్రోల్ చేసుకుంటారు, కానీ అందరు ఒకటే అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కలిసే చూస్తున్నారు సినిమాలు. వేరే లెవెల్ అసలు. పుష్ప యాక్టింగ్ అన్న, పుష్ప యాక్టింగ్, సుకుమామ డైరెక్షన్, ఫాల్ ఫాసిల్ కూడా వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. కామెడీ కూడా ఉంది సినిమాలో, మాసే కాదు కామెడీ కూడా పంపించిండు. అంటే సినిమా పెద్దది కదా, ఆల్మోస్ట్ 3.5 hours. అట్లయితే యానిమల్ కూడా తీసిండు కదన్న. ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ సూపర్ సూపర్. ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది.
అంటే మూవీ ఉంటుంది. క్లైమాక్స్ అయితే డెడ్ బాడీస్ లోపల అన్ని కలెక్ట్ చేసుకోపోరు అందరు యుద్ధ వాళ్ళు అసలు ఫైట్స్ అయితే అసలు మెంటల్ నేర్చిపోయింది ఫైట్స్ మైండ్ బ్లాక్ ఫ్యాన్స్ అందరు ఫుల్ మీల్స్ ఇక అందరు మొత్తం వేరే ఇక 2000 కోట్లు రాకపోతే నన్నే అడుగురు అందరు సినిమా 9 ఇస్తా అన్న, పక్క 9 ఇస్తా. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ వెళ్ళింది కానీ చూడొచ్చు అన్న. ఇంటర్వెల్ సీన్ బ్యాంగర్, ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేసిందంటే లాస్ట్ వారికి ఎక్కడ ఆపలేదన్న. ప్రతిసారి మొత్తం ఫస్ట్ హాఫ్ లో నేను ఎక్కడే మొర్రలేదు, సెకండ్ హాఫ్ కే మొత్తం వాయిస్ పోయింది, అంత ఇచ్చిండు. సెకండ్ హాఫ్ హైప్. అన్నా నేను నైటే విషయం అన్న, మూవీ అయితే పుష్ప 1 మనము అలా వైకుంఠపురం నుంచి మనము అన్న నెక్స్ట్ పుష్పకి వచ్చిండు. పుష్ప రైజ్ ఉండే, పుష్ప బాగా నచ్చింది మనకు సాంగ్స్తో పాటు. మళ్ళీ ఇచ్చిన 2 ఇచ్చిండు. 4 years అవుతుంది అన్న. ఎంత వెయిట్ చేసినామో మాకు ఎంత హ్యాపీగా పార్ట్ 2 అంత ఐటమ్ సాంగ్ కానీ సిలియా డ్యాన్స్ అయితే ఊపేసింది. అల్లు అర్జున్ డ్రెస్సింగ్, ఒక్కొక్క డైలాగ్ ఏందన్నా, ఇదేందన్నా రష్మిక మందానాతో కాలుతో తగ్గేదేలే అనిపించుకుంటా అన్న. సినిమా అయితే ఒక రేంజ్ ఉందన్న. ఇంకో పాయింట్ ఏంటంటే ఇదైతే సినిమా అయితే వైల్డెస్ట్ ఫైర్, ఐకాన్ స్టార్ వైల్డెస్ట్ ఫైర్ అన్న ఇది కుల్లే. ఇంకోటి ఏంటంటే అన్న, ఇగో అన్న సినిమా నచ్చితే చూడండి అన్న, నచ్చకపోతే వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ అన్న, ఫస్ట్ మమ్మీ డాడీ దాని తర్వాత ప్రభాస్ ఫ్యాన్. కానీ అయినా కానీ అందరు సినిమాలు చూస్తా, బాలే అని చెప్పి వెళ్ళొద్దు, ట్రోల్ చేసి ఏమొస్తాయి అన్న. ఇప్పుడు పవన్ పవన్ స్టార్ మనం అందరినీ లైక్ చేసామన్న. ఇప్పుడు అట్లా పవర్ స్టార్ని ఎవరిని ఏమనద్దు. ఇది వాళ్ళు బాగానే ఉంటారు, మనమే కొట్టుకొని తెస్తామన్న అంతే. అందరు బాగానే ఉంటారు హీరోలు. ఏంటంటే అన్న అల్లు అర్జున్ అయితే ట్రెండ్ సెట్ చేస్తుండన్న. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి ఆయనకి. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏం చెప్పిండు, ఆర్య సినిమాల స్టైలిష్ స్టార్ ఉండే, పుష్ప తోటి ఐకాన్ స్టార్ అయిండు, వైల్డ్ ఫైర్ అయిండు అన్న. మూవీ అయితే అవసరం ఉంది అన్న. ప్లీజ్ అన్న సినిమా అయితే ఎవ్వరు ట్రోల్ చేయకండి. అల్లు అర్జున్ అన్నకి బెస్ట్ మూవీ అన్న. పార్ట్ 3 సీక్వెన్స్ నేను చెప్పాను అన్న, సస్పెన్స్ అది క్లైమాక్స్ ఫైట్స్ అన్న, జాతర అన్న. సినిమా అయితే ఒక్కొక్క సీన్కి జాతర లెక్కనే ఉంది. అదేదో మన బోనాలు ఎట్లా ఉంటాయి అలానే ఫైట్స్, సీన్స్, సాంగ్స్, సోసేకి సాంగ్, పుష్ప నా సాంగ్ సినిమా వైల్డెస్ట్ ఫైర్ చెప్తాను నీకు అన్న. ఫైర్ వైల్డెస్ట్ ఫైర్ అన్న, వైల్డెస్ట్ ఫైర్. లవ్ యూ ప్రభాస్ అన్న, ఫ్యాన్గా చెప్తున్నా, లవ్ యూ అల్లు అర్జున్ అన్న. పక్కానా 1000 కోట్లు పక్కా రాసి పెట్టుకో.